అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ 2026 జనవరి మాసంలో ముఖ్యంగా చూసి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు గురుగారు? కుంభరాశి వారికి ఒక నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఇది ఇంచుమించు ఎలా ఉంటుందంటే ఒక ఎడారిల వయాసిస్ లాగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎన్నో కష్టాలు. మెయిన్గా జన్మరాశిలో శని ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు ఒక పక్క నుంచి, ఉద్యోగమైనటువంటి అభద్రతా భావం, ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటి అభద్రతా భావం. ఎందుకంటే జన్మరాశిలోంచి రాహు ఇంచుమించు శని లాంటి ఫలితాన్ని వేస్తాడు. అదేవిధంగా ధనస్థానాల్లో వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం. ఇప్పుడు శని రాహువు ఇద్దరు ఇంచుమించు ఒకటే లాంటి ఫలితం ఇస్తున్నప్పుడు వీరికి వచ్చేటప్పటికి ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్, ఉద్యోగపరమైనటువంటి కష్టాలు, ఈ రెండు ఇలా జరుగుతున్నప్పుడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇప్పుడు రవి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. అది కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఎడారిలో వయాసిస్ అని ఎందుకన్నానంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క కుజుడు యొక్క రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, ఇది ఉద్యోగపరంగా వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 10 మందిలో గౌరవము, గుర్తింపు గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ స్వవిషయాలు, సొంత విషయాలు అందరితో పంచుకున్నట్లయితే అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మెయిన్గా ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ కానీ, లేకుంటే వాళ్ళ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితుల గురించి కానీ, ఆర్థికమైనటువంటి విషయాల్లో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ బయటకు చెప్పుకోవటం వల్ల వారు ఏదో సహాయం చేయకపోగా ఇంకా నెగిటివ్గా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. కాబట్టి ఆ విషయంలో కంట్రోల్గా ఉండడం మంచిది. రాశిలో ఉండేటువంటి వారు బేసికల్గా ఓపెన్ అప్ అవ్వకుండా ప్రతి విషయాన్ని కంట్రోల్గా ఉంచుకొని ఉంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పరంగా కూడా కొంచెం అనుకూలంగా అభివృద్ధి దిశలోకి ఈ నెల కొద్దిగా మారుతుంది. ఎందుకంటే మెయిన్గా కుజుడు రవి ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడటం, సంఘంలో గౌరవము, గుర్తింపు పొందటం, మరియు అదేవిధంగా కొన్ని అవకాశాలు పొందడం, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి ఈ కొన్ని రోజుల్లో పొందగలుగుతారు అన్నమాట. అంటే మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఈ జనవరి నెల అనేది అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి. కానీ కష్టాలు అనేవి కూడా ఉంటాయి. అంటే సైమల్టేనియస్లీ బేసికల్గా ఇల్లాంటి శని ప్రభావం ఏదైతే ఉందో దాని ప్రభావ రీత్యా కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. మెయిన్గా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మరియు అదేవిధంగా కుటుంబంలో వచ్చేటప్పటికి అత్తమామలు, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి వారితో చిక్కులు, చికాకులు ఇవి కూడా ఎక్కువగా వేధించే విధంగా ఉన్నాయన్నమాట. గురుగారు, మరి ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంది. వారు రాసినటువంటి పరీక్షల్లో కానీ, క్లాస్లో కానీ బాగా వినటం, గ్రహణ శక్తి, విన్నటువంటి విషయాన్ని బాగా రీప్రొడ్యూస్ చేయటం, ఎగ్జామ్స్లో బాగా రాయటం, ఉత్తీర్ణత సాధించటం, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. అనుకూలమైనటువంటి టైంగానే చెప్పచ్చు. అదేవిధంగా ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో, వాటి గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి బిడ్డగానే చెప్పచ్చు. పంచమంలో గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి కుజులు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఏదైనా మార్పు చేయాలి, వేరే ఆఫర్స్ వచ్చాయి, వెళ్దాం అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి మాసం ఇది. వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి మాసం. వ్యాపారంలో చేస్తున్నటువంటి వారికి మొబిలిటీ పెరుగుతుంది, అంటే ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలకు కూడా ఈ నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా గురుగారు, గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా ఈ కుంభరాశి వారికి? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే గోచార రీత్యా గురువు మంచి స్థానంలో ఉన్నాడు, రవి కుజులు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు. కాకపోతే ఒకసారి సొంత జాతకాన్ని చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గురువు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది, కాకపోతే శని అంత బాగలేడు.
ఆ విషయాన్ని కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా రాహు కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఒకసారి మీ సొంత జాతకం ద్వారానే వెళ్తే మంచిది. సంతాన యోగం ఉందంటారా మరి? సంతాన ప్రాప్తి గురించి అనుకూలంగా ఉంది. గురువు పంచమంలో యోగ కారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడు కూడా యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి సంతాన ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది. ఈ కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళాకారులకి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు 15వ తారీఖు వరకు అనుకూలతను ఎక్కువగా ఉంది. 15వ తారీఖు తర్వాత కొంచెం డౌన్ఫాల్లో ఉంటుంది. బట్ ఓవరాల్గా వచ్చేటప్పటికి నెలలో పాజిటివ్గానే ఉన్నట్టుగా అనుకోవచ్చు. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి మరి? రాజకీయంగా ఎదుగుదల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ నెల కొన్ని అవకాశాలు అనేది పొందగలుగుతారు. రాజకీయం ఎదుగుదల అనేది లాభించగలుగుతుంది. కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. షడ్బలం అంటారన్నమాట. ఆ షడ్బలం అధికంగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, ముఖ్యంగా కొత్త సంవత్సరం, కొత్త మాసం అని చాలా మంది కొత్తగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా. ఈ కుంభరాశి వారికి ఈ మాసం కలిసి వస్తుందంటారా? కుంభరాశి వారు బిజినెస్ గురించి ప్రయత్నం చేసేటప్పుడు మెయిన్గా నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క నెల స్టార్ట్ చేయటం బిజినెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే గోల్. ఎప్పుడైనా సరే బిజినెస్ అనేది నెక్స్ట్ 5 years 10 years అలా ఉండాలి. లైఫ్ అనేది ఆ యొక్క బిజినెస్తో సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మన జాతక రీత్యానే వెళ్ళాలి. గోచరం కూడా కన్సిడరేషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు నెక్స్ట్ బిజినెస్ చేయడానికి అయితే ఈ నెల ఓకే. బట్ ఏంటంటే బెటర్ మీ యొక్క జాతకాన్ని, స్వజాతకాన్ని తీసుకొని మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, బిజినెస్కి ప్రొసీడ్ అవ్వచ్చా లేదా, ఏదో అసలు నా బిజినెస్కి సెట్ అవుతుందా నా జాతకం లేదా, ఏ బిజినెస్ చేస్తే బెటర్గా ఉంటుంది. కొంతమందికి మెటల్స్ బాగుండొచ్చు, కొంతమందికి మెటల్స్ బాగుండకపోవచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి మెటల్స్ బాలేవు. మెటల్స్ అంటే ఐరన్ కానీ లేకుండా ఉంటే ఈ మోటార్ ఫీల్డ్ కానీ బాగాలేదు. అదేవిధంగా వడ్డీ బిజినెస్ కూడా బాగాలేదు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి. అంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకున్న తర్వాత ఏ పీరియడ్లో చేయాలి, అన్నిటికన్నా ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ఇంపార్టెంట్. ఈ 2 విషయాలు తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం మంచిది. విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? విదేశీ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి అనుకూలంగానే ఉంది. ఈ యొక్క నెల ట్రై చేయొచ్చు 15వ తారీఖు లోపల. గృహ యోగం, వాహన యోగం ఉందంటారా మరి? గృహ సంబంధితమైన విషయాల్లో భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగానే ఉంది. భూ సంబంధితమైనటువంటి విషయాలతో పాటు గృహయోగం గురించి కూడా కొంచెం అనుకూలంగానే ఉంది ఈ యొక్క నెల. గురుగారు, ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా 15th బిఫోర్ ఏదైనా మూవ్మెంట్ చేసుకోగలిగితే లాభదాయకంగానే ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా కుంభరాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అమ్మవారు దుర్గాదేవి, ఎందుకంటే వైవాహిక జీవితంలోనూ మానసికమైనటువంటి సమస్యలు, రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు దుర్గా స్తోత్ర సతనామావళి చేసుకోవటం, అదే కుంకుమార్చన చేసుకోవటం, కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమని పెట్టుకోవటం ప్రతిరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.